గాంధీ జయంతి సందర్భంగా మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ జైల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సుతో పాటు జైల్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి షేక్ మహమ్మద్ ఇస్మాయిల్, నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సయ్యద్ కలీముల్లా, సబ్ జైల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా జడ్జి షేక్ మహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా నిందితులకు న్యాయం అందుతుందని అన్నారు. చట్టాలు, హక్కులపై ఖైదీలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవ అధికార సంస్థ చట్టం 1987 తీసుకురావడం జరిగింది. దీని ప్రకారంగా ఏ రకమైన ఆర్థిక పరిస్థితి లేని వాళ్లకు, తర్వాత ఆర్థికంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేని ముద్దాయిలకు న్యాయం, సత్వర న్యాయం అందజేయాలనే ఉద్దేశంతో జైలు అదాలత్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాల నుంచి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కరీముల్లా మాట్లాడుతూ చట్టాలపై ఖైదీలకు అవగాహన కల్పించారు. తీర్పు వెలువడిన తర్వాతే దోషులుగా తేలుతారని, అంతవరకు ముద్దాయిలేనని అన్నారు. ఏదైనా ఆర్థిక స్తోమత లేనప్పుడు వాళ్ళ వార్షిక ఆదాయం 50,000కు తక్కువ ఉంటే కానీ, లేదా ఆడవారికి కానీ, లేదా ఎస్సీ ఎస్టీ ప్రజలకు కానీ ఎవరైనా కోర్టులో కేసులు వేసుకునే దానికి వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనప్పుడు సార్ను సంప్రదిస్తే వాళ్ళను కోర్టు ఫీజు ఎగ్జంప్షన్ ఇచ్చి అడ్వకేట్ను అపాయింట్ చేసి వాళ్ళ సివిల్ వాద్యాలన్నీ సారు కోర్టులో ఫైల్ చేసేటట్లు చూస్తారు. ఇంకొకటి క్రిమినల్ కేసెస్లో అన్ని కోర్ట్స్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ వార్షిక ఆదాయము, కులమత భేదాలు ఏమీ లేకుండాను ఎవరికైనాను ఒకసారి మ్యాజిస్ట్రేట్ ముందర మాకు అడ్వకేట్ను పెట్టుకునే స్తోమత లేదంటే ఒక లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అనే ఒక ప్రభుత్వ వకీల్ను నియమించున్నారు. వారికి ప్రభుత్వమే అవన్నీ ప్రభుత్వమే పే చేసుకొని వారి తరఫు నుండి బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకునే దానికి, వాళ్ళ తరఫు నుండి కేసులు వాదించే దానికోసం అపాయింట్ చేస్తారు. అనంతరం సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ మెంటల్ హెల్త్ పై ఖైదీలకు వర్క్ షాప్ నిర్వహించారు. జైళ్లలో ఖైదీలు ఎదుర్కొనే మానసిక సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, రిలాక్సేషన్, లాఫింగ్ థెరపీ, నేరాలకు కారణమయ్యే అహంను తొలగించుకునే టెక్నిక్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఇగోకు మధ్య తేడాలను వివరించారు. పొరపాటు చేయడానికి, తప్పులు చేయడానికి, ఈ ఘర్షణలు పడడానికి, విడిపోవడానికి భార్యాభర్తలుంటే ఒక కారణం ఉంది. ఏం కారణం? మనలో ఉన్న అహమే మనల్ని పొరపాట్లు చేయిస్తుంది, తప్పులు చేయిస్తుంది, ఇక్కడ రావడానికి కారణభూతం అవుతుంది. అహంకారం. నేను ఎవరి జోలికి పోను, ఆత్మాభిమానం. ఎందుకంటే నీ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి, ఎదుటను గౌరవిస్తున్నా కాబట్టి ఎవరి జోలికి పోవు, అది ఆత్మాభిమానం. నా జోలికి వస్తే చంపేస్తా, నా జోలికి వస్తే విడవను, అది అహంకారం. ఆత్మాభిమానం పాజిటివ్, మంచి లక్షణం. అహంకారం నెగటివ్, చెడు లక్షణం. తనను తాను మరియు ఇతరులను గౌరవించడం ఆత్మాభిమానం. ఎవరిని గౌరవించకపోవడం అహంకారం. ఆనందంగా ఉండగలే శక్తి మీ మనసులో ఉంది. ఆనందంగా ఉండండి, నవ్వండి. నవ్వు రాదు, రాకపోయినా బలవంతంగా నవ్వు తెచ్చుకొని నవ్వాలి. నవ్వు దానంతగా రాదు, నవ్వాలనే ప్రయత్నం చేయాలి. వర్క్ షాప్ అనంతరం న్యాయమూర్తులు జైల్ అదాలత్ నిర్వహించి వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్న 7 ఖైదీలను క్షమాభిక్ష ద్వారా విడుదల చేశారు. ఈ అదాలత్ నందు న్యాయమూర్తులు, జైలు సూపరింటెండెంట్తో పాటు కోర్టు ఉద్యోగులు మోహన్, భాస్కర్, విశ్వరాజ్, రామచంద్రారెడ్డి, సబ్ జైల్ స్టాఫ్ పాల్గొన్నారు. తప్పులు చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనలో మోర్ దాన్ 50% ప్రజెంట్ తప్పులు చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా తప్పులు చేసినట్టుగా చూడకూడదు, అందరినీ కూడా ఒకేలా చూడాలి. దానికి మన గౌరవనీయులైన జడ్జి గారు కూడా చాలా సహకరిస్తున్నారు.
అనంతరం ఖైదీలకు మానసిక పరివర్తనపై సెమినార్ నిర్వహించిన సైకాలజిస్ట్ బాలాజీ సింగ్ను జిల్లా జడ్జి షేక్ ఇస్మాయిల్, మెజిస్ట్రేట్ కలీముల్లా, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి మెమెంటోను బహుకరించి ప్రత్యేకంగా అభినందించారు.